స్వీట్ పొటాటో రబ్డీ. ఓకే, రబ్డీ అనమాట. సో స్వీట్ చేయబోతున్నావు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి పల్లవి. చక్కగా పాలు, ఖర్జూరం, అలాగే చిలకడ దుంపలు, బెల్లం కూడా తీసుకొచ్చావు కదా. అండ్ అలాగే కొన్ని మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. మనము చిలకడ దుంపని ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాము. సో దీన్ని అండ్ అలాగే డేట్స్ని మనం ముందుగానే మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే. ఓకే, సో ఒక మిక్సీ జార్. సో ముందుగా ఆల్రెడీ బాయిల్ చేసిన చిలకడ దుంప, అలాగే ఇందులో కొన్ని డేట్స్ కూడా, అండ్ జీడిపప్పు కూడా మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం, ఇది కూడా వేసేసుకుందాం. అలాగే ఇవి బ్లెండ్ అవ్వడానికి కూడా కొన్ని పాలు వేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని, ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. అలాగే. ముందుగా కొన్ని పిస్తా, అలాగే బాదం, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు. సో అవన్నీ కూడా కొంచెం రోస్ట్ అయ్యాక మనం తీసి ఇంకొక బౌల్లో పెట్టేసుకుందాం. ఓకే. సో మనకి డయాబెటీస్లో సో ఈ హైపోగ్లైసెమిక్ కండిషన్ అనేది సో ఎంత తరచుగా వస్తూ ఉంటుంది? సో వాళ్ళ డైట్ ప్రాపర్గా అండ్ అలాగే డైట్ ఇంకా మెడికేషన్ ఆర్ ఇన్సులిన్ ఏదైనా సరే అది బ్యాలెన్స్ అవ్వకపోయినా సరే వాళ్ళకి షుగర్స్ డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే ప్రాపర్గా క్వాంటిటీ అండ్ అలాగే టైమింగ్ ఫాలో అవ్వరో వాళ్ళకు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ డైట్ అనేది ఫస్ట్ థింగ్ డయాబెటిక్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది డైట్ అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ. సో డైట్లో అందులో ఇంకా మెయిన్ కాబట్టి డైట్ ఫాలో అవుతూ టైమింగ్స్ ముఖ్యంగా సెకండ్ అవర్లీ కానీ థర్డ్ అవర్లీ కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూ ఉంటే హైపోగ్లైసెమిక్ అంటే షుగర్స్ని తక్కువ అవ్వడానికి కొంచెం తగ్గించవచ్చు మనము. సో అదొక బౌల్లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం గీ వేసుకొని బెల్లం కరిగించుకుందాం ఇప్పుడు. అలాగే. ఆల్రెడీ మనము డేట్స్ కూడా వేసాం కాబట్టి బెల్లం కొంచెమే వేస్తున్నాను. కొంచెం వాటర్ ఏమైనా పోయాలంట? పర్వాలేదు. సో జస్ట్ బెల్లం కరుగుతుంది. ఎవరికైతే మరీ స్వీట్ అంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయో వాళ్ళు ఈ బెల్లంని స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం డేట్స్ కలిపేసాం కాబట్టి. లేదంటే డేట్స్ అయినా స్కిప్ చేసేసి ఓన్లీ బెల్లం ఏదైనా ఒకటి కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి చిలకడ దుంప కూడా కొంచెం ఎంతైనా స్వీట్ గానే ఉంటుంది, దానిలో మనకి ఖర్జూరం కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకొంచెం స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. అవును. ఓకే, సో బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి మనం ముందు ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో అది కూడా వేసేసుకుందాం ఇందులోనే. అలాగే. ఇందులోనే మనం కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా, అలాగే ఇంకొక స్పూన్.
కొంచెం ఇలాచి పౌడర్ కూడా. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేయగానే ఆ సువాసన కూడా వచ్చేస్తుంది కదా. ఎస్, అవును. సో ఇది మనం ఆల్రెడీ బాయిల్ చేస్తాము చిలకడ దుంప, కాబట్టి ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాక మనం హ్యాపీగా సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. సో పల్లవి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. దీంతో ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, స్వీట్ పొటాటో రబ్డీ రెడీ అయిపోయింది. ఓకే, స్వీట్ పొటాటో రబ్డీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేసేయండి. స్వీట్ పొటాటో రబ్డీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంప 1, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా, ఖర్జూరాలు 5, యాలకుల పొడి 2 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, బెల్లం 1 కప్పు, పుచ్చగింజలు కొద్దిగా, నెయ్యి 1 కప్పు. స్వీట్ పొటాటో రబ్డీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన చిలకడదుంప, ఖర్జూరాలు, జీడిపప్పు, పాలు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో పిస్తా, తరిగిన బాదం, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు వేసి వేయించుకొని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొంచెం నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులోకి మిక్సీ పట్టుకున్న చిలకడదుంప ఖర్జూరం మిశ్రమాన్ని, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలిపి మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో రబ్డీ రెడీ.